నమస్కారం అండి. మీ పేరండి? నా పేరు డిపి నరసింహారావు అంటండి. ఎలా ఉందండి మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చి 9 నెలలు అయితే అవుతుంది, ప్రభుత్వం పనితీరు ఏ విధంగా కొనసాగుతుంది అనుకుంటున్నారు? బాగానే ఉందిలేండి. పర్లేదు అనుకుంటున్నారు. ఏ విధంగా అంటారు? ఏ విధంగా డెవలప్మెంట్, అభివృద్ధి, సంపద సృష్టించడం బాగుంది. అంతా మంచిగా సృష్టిస్తున్నారు. బాగుంది. మరి ఇస్తున్నారు అలా అయితే పథకాలన్నీ ఇస్తున్నారు. ఇస్తూనే ఉన్నారు కదండి. ఇంకా మీరు ఎందుకు అడుగుతున్నారు మమ్మల్ని? మీకు తెలియదా? మీరు తీసుకోవట్లేదా ఏంటి? మా పక్కన ఉన్న వాళ్ళు కూడా తీసుకుంటూనే ఉన్నారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా తీసుకుంటున్నారు, మేము కూడా తీసుకుంటూనే ఉన్నాం. ఇబ్బంది అనేది ఏం లేదు. అంతా ఆల్ ఫ్రీ. సంపద సృష్టించారా? చంద్రబాబు గారు నాయుడు గారు అంటేనే ఆల్ ఫ్రీ. ఇంకెందుకు మనం అనుకోవడం. ఉచిత బస్సు వస్తుందా? అన్నీ వస్తాయండి. తర్వాత కొద్దిగా లేటు పోదాం, అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడే కదా ఇచ్చారన్నారు. మరి ఏందండి ఇచ్చేది? ఏమి ఇస్తారు? ఇచ్చేది ఏమీ లేదు, తీసుకునేది ఏమీ లేదు. అంతా అస్సాం. అంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయాడు, టైం ఇవ్వండి అంటున్నాడు కదా. సరే, ఆయన ఏం చేశాడంటే అప్పులు చేసిండో, తిప్పలు చేసిండో, ఏం చేసిండో తీసుకొచ్చి జనానికి పెట్టాడు, ఇచ్చాడు. అన్ని పార్టీలకు అతీతంగా అనుభవించారు. ఇవాళ మనం ఏం చేస్తాం? అందరూ ముసలోళ్ళు మాత్రం కొద్దిగా హ్యాపీగా ఉన్నారు. అది కూడా పోతే దరిద్రం పోయేది. కాస్త ముసలోళ్ళు కొద్దిగా హ్యాపీగా ఉన్నారు పింఛన్ వల్ల. లేకపోతే ఇంకా రైతుల పరిస్థితి ఎలా ఉంది? మీకు రైతు పరిస్థితి పాపం అవుతుంది. ఎవరు చెప్పుకుంటారు? ఇంకా ఏం లేదు, పెళ్ళాల తాళి బొట్లు కూడా అమ్మడమే. ఎందుకని అంటారు? అసలు రైతులకి బాగానే ఉందంటున్నారు కదా నేను వచ్చిన తర్వాత. ఉందండి, ఏముంది? ఏది మిర్చి గిట్టుబాటు ధర లేదు, పత్తి లేదు, పుచ్చిపోయింది. ఏమొస్తుంది? ఏమి రేట్లు? ఈ రేట్లకి ఇవాళ ఏంది? కూలి పనికి పోతే 300-400 డిమాండ్ చేస్తున్నారు. రైతుకి ఎకరాకి ఏం గిట్టుబాటు అవుద్ది? కూలివాడికి ఏమి ఇస్తాడు? రైతు ఏంది బతుకుతాడు? ఏందో రైతు లేకపోతే రాజ్యం ఆడుంది. అసలు ఈ పార్టీలు ఆడున్నాయి, అసలు ఈ వ్యవస్థ ఆడుంది. అంటే పంట 7 జగన్మోహన్ రెడ్డి టైంలో బోర్ల మీద పంట కాబట్టి కాస్త తక్కువగా పండింది, ఈయన వచ్చిన తర్వాత పంట ఎక్కువగా పండింది అంటున్నారు కదా. మరి ఏమి లేదు, ఎప్పుడు అదే పంట పండుద్దండి. లేకపోతే చేసినటువంటి నీళ్లు పుష్కలంగా ఉన్నా కానీ నీళ్లతో సంబంధం లేదు. ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి, ఉంటే 2 పంటలు రాని, 3 పంటలు రాని, చేసేది ఏమి లేదు. అది ఏంది? చేసేది ఏమి లేదు. పంట ఎప్పుడు ఒకే రీతిగా వస్తుంటది. కొంచెం డిఫరెన్స్గా వస్తుంది. ఏమైనా రేటు లేకపోతే ఈరోజు మరి ఏ విధంగా దీన్ని బ్రతకాలా, జీవించాలా? అసలు ఇంకా మరి మద్దతు ధర ఇస్తాడా? ఆయన చెప్పిన పథకాలన్నీ చేయగలడంటారా? అంటుండీ, ఇచ్చినప్పుడు తెచ్చినప్పుడు ఎందుకు ఇవన్నీ? ఆయన ఇచ్చినప్పుడు మీరు తీసుకున్నప్పుడు అంతే. అంతా మోసం. చంద్రబాబు నాయుడు గారు అంటేనే మోసం, ఇంకేం లేదు. అయిపోయింది, అనవసరం చెప్పుకోకూడదు ఇంకేదైనా కానీ. ఓకే, థ్యాంక్ యూ.